కష్టజీవుల నేస్తం సీతారాం యేచూరి అని కాకినాడ నగరంలో పలువురు సాహితీవేత్తలు కవితా రూపంలో కొనియాడారు. కాకినాడ సుందరేభవన్లో వర్మ అధ్యక్షతన కామ్రేడ్ సీతారాం యేచూరి సమాజ ఆలోచన అనే అంశంపై కవితా సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో కవులు మధున పంతులు సత్యనారాయణమూర్తి, గరికపాటి మాస్టర్, అద్దేపల్లి ప్రభు, వేదుల శ్రీరామశర్మ, వేదుల సోమయాజులు, అద్దేపల్లి జ్యోతి, యడ్ల కుటుంబరావు, తురగా సూర్యారావు, నిట్టల ఇందిర, ఇబ్రహీం సాధనాల చంటిబాబు తదితరులు పాల్గొని కవితలు చదివారు. సీతారాం యేచూరి కాకినాడ వాసి కావటం గర్వంగా ఉందన్నారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా పోరుబాట నడిచి సిపిఎం అగ్రనేతగా ఉత్తమ పార్లమెంటేరియన్గా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. సమాజం కావాలని కోరుకునే వారందరికీ సీతారాం యేచూరి స్ఫూర్తిగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు ఆహ్వానం పలకగా నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు వందన సమర్పణ చేశారు. మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మి, కె దుర్గాభవాని, గనారా, టి రాణి, జయరాం, సత్యం, బి ఆంజనేయులు, కామిరెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పుడు 2 క్లాసుల సిద్ధాంతం సోద్యం చూసిన నా వయసు ఒకరికొకరు ఒక్కొక్క క్లాసు కుల ఆధిక్యత ఆరాటం, కుల ఆధిక్యత ఆరాటం. రోగాన్ని తగ్గించడానికి మందు కనిపెట్టాడు శాస్త్రజ్ఞుడు. రోగాన్ని కనిపెట్టడానికి తగ్గించడానికి మందు కనిపెట్టాడు శాస్త్రజ్ఞుడు. మందు వేస్తే మాయమైంది. ఏమిటి జబ్బు కానీ అంటు జబ్బు కులగచ్చిని హెచ్చు తగ్గుల అంతరాన్ని గచ్చి గోకితే పుండు. మందు ఏ శాస్త్రజ్ఞుడు కనిపెట్టలేదు. గోకితే పుండు ఏ శాస్త్రజ్ఞుడు మందు కనిపెట్టలేదు. స్వార్థ రాజకీయాలు నేడు నా స్వార్థం నాదే, నీదే. నా స్వార్థం నాదే, నీదే. తిరగనడు శుద్ధి లేదే నాయకులు నేడు త్రినేత్రుడు నేనే అంటారు. తిరగనడు శుద్ధి లేని నాయకులు త్రినేత్రుడను నేనే అంటారు. ఇన్ని కులాలు మతాలున్న చక్కని కమ్యూనిజం ఉద్యమ బావట రెపరెపలై కలలవాడ కాకినాడ నుండి ఇది కోకనరమే. అందుకనే ఎర్రెర్ర బావుట ఆ ఎర్రెర్ర జెండా ఎర్ర కేతనమై వెలిసినటువంటి మా యేచూరి సీతారాం. కలల సోషలిజం స్పృహల జయకేతనమా, సమాజం పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభంపై సామాజికతకు పట్టం కట్టే సమత్వ ప్రాభవంకై మార్పు కోసం మార్గదర్శనమై మార్కిస్టు విప్లవ కేతనమా జోహార్ యేచూరి. కమ్యూనిజం ఉద్యమ ప్రపంచ విప్లవ స్వరమై విశ్లేషాత్మక విశిష్ట కార్మిక సంక్షేమ వరమై విశ్వభావనల ఆ విశ్లేష కృషికి సేముషి కష్టజీవుల నేస్తమా జోహార్. విశ్వమానవాడి గొంతు విప్పి ఆ భరోసాకై జనావళి స్వంత భావనల బాటల బాసటై జనం కోసం మనంగా పదండి ముందుకు అన్న జెండాల గళమెత్తుతూ ఎజెండా ప్రజాస్వామ్యం దలుది అంటూ సుందరయ్య భావనలకు మార్కిస్ట్ సిద్ధాంతాల వెన్నుదన్నుగా నిలిచిన ఓ బాసట జోహార్. బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాలకు అందరి ఫలాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మారని సమాజం కుళ్ళు కుట్రలతో మనుషులు చెప్పుకునే దుస్థితి. శ్రీశ్రీ మన కోసం రాసిన జగన్నాథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పిన మనుషుల్లో మారలేదు, వారి అవజాలకు మారలేదు. ముందుకు నడిపిన ఆదర్శ చైతన్యమూర్తి మన యేచూరి సీతారాం గారు చూపిన పాట నేటి తరం సమాజం వైపు తరలించాలని, కుల మత విద్వేషాల నుండి సమాజం వైపు నడిచే యువతను ప్రోత్సహించాలని, వారికి యేచూరి సీతారాం గారు చూపిన పాట మనందరికీ కావాలని, అప్పుడే మనం నిర్మించుకున్న సమాజం వైపు పరుగులు పెట్టాలన్న ఆలోచన రావాలి. అప్పుడే సమాజ నిర్మాణం అంతరాత్మ ఏర్పడుతుంది. ముఖ్యంగా యువతను మనం ప్రోత్సహించాలి, యువతలో భావాన్ని రేకెత్తించాలి. నేటి సమాజానికి కావాల్సి వచ్చిన ఈ యొక్క సమాజ నిర్మాణం కోసం యువతను ముందు తీసుకెళ్లాలని ఈ పెద్దలందరినీ కోరుతూ నాకు ఆపాదించినాను. తనదైన ముద్ర వేసుకున్న పేదల పాలిట పెన్నిది, ప్రజా సమస్యల పట్ల బలమైన వాణిని వినిపించిన అసమాన్యుడు. అతను ఒక అధ్యయనశీలి. నిత్యం ప్రజాక్షేమం కోసమే పరితపించి అక్షరాలను ఆయుధాలుగా మలిచి
వామపక్ష క్రాంతి రేఖను ప్రపంచమంతా విస్తరింపజేసిన ఉద్యమకారుడు. ఆయన ఒక అజాత శత్రువు. హుందాతో కూడిన రాజకీయ పందాను తనదైన శైలిలో పార్లమెంట్లో ప్రతిబింబించిన దేశాది. సీతారాం గొప్ప దార్శనికుడు. సామ్యవాద సిద్ధాంతాలను ఆచరణాత్మక మద్దతుదారుగా ప్రాథమిక హక్కులే ఆయన నినాదం. తానొక లౌకిక ఉద్యమ ఉత్తేజం. సంకీర్ణ ప్రభుత్వాల సారథిగా కఠిన సవాళ్లను ఎదుర్కొని జనగణమై ప్రశ్నించిన దిగ్గజ వక్త. రాజకీయాల్లో కొందరే ఉంటారు. పేదల కోసం పోరాడేవారు, ఆర్తుల కోసం ఆరాటపడేవారు. అతనే ప్రత్యర్థులు ఉండి శత్రువులు లేని అసలైన నాయకుడు. పౌర హక్కుల పతాకమై మెరసి నింగికెగిసిన అరణతార మనందరి సీతారాం యేచూరి.